సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఏదో ఒక రూపేణ తన బలాన్ని ప్రయోగిస్తుంది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి అందే వాటిపై కోత పెట్టడం పనిగా మారింది ప్రభుత్వానికి. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార పార్టీపై అసహనం వ్యక్తం చేయగా ఆయన సెక్యూరిటీని తగ్గించింది ప్రభుత్వం. మరోవైపు అదే అధికార పార్టీకి చెందిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరగా ఆయనపై కూడా అక్కసు వెళ్లగక్కింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు లేవు, అధికార పార్టీ అసమ్మతి నేతలకు పదవులు లేవు. మొత్తానికి అధికార బీఆర్ఎస్ సర్కార్ ఇరకాటంలో పరోక్షంగానే పడుతుందని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగిరెద్దులా ఆడించే వారిలా సంక్రాంతికి రాలేదని అన్నారు. అధికారం లేకపోయినా సెక్యూరిటీని నేను అడగలేదని, తీసివేసినా నేను అడగలేదని అన్నారు. ఉన్న 2 గన్మెన్లను తీసివేసినా నొచ్చుకోనని అన్నారు. నాకు సెక్యూరిటీ అవసరం లేదు, లక్షలాది మంది అభిమానులున్నారని తెలిపారు. తనకు ఈ సెక్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ఉగ్రవాదిని కాదని, కబ్జాలు ఎక్కడా చేయలేదని, సంపాదించుకున్న దానిని ఖర్చు పెడుతున్నానని పొంగులేటి అన్నారు. సంక్రాంతి రోజు వచ్చినోడిని కాదు, 2013 లగాయతూ ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ దగ్గర ఉంది. చూసి గంగిరెద్దులు ఆడిచ్చేవాళ్ళ సంక్రాంతి నాడు రాలే. 2013 ఫిబ్రవరి లగాయతూ గడిచిన 9.5 సంవత్సరాల పైచిలకు నిత్యము జనంలోనే ఉన్నాను. నాకు అధికారం లేదు. మీరెందుకు నాకు సెక్యూరిటీని ఇచ్చారో నాకు తెలియదు. నేను అడిగితే మీరు తీసేశారు. తీసేసిన దానికి కూడా నేనే ఇబ్బంది పడను. ఈనాడు నాకు ఒక 2 గన్మెన్లు ఉన్నారు. వారిని తీసేసినా కూడా ఏమీ నొచ్చుకోను. ఒక్కటే చెప్తున్నా, లక్షలాది మంది నన్ను అభిమానించే నా ప్రేమికులు, నా అభిమానులు ఉన్నారు. నాకు సెక్యూరిటీ అక్కర్లా. నిజంగా ఆ పైలోకంలో ఉన్న దేవుడు నన్ను కావాలని పైకి తీసుకుపోతే తప్ప ఈ లక్షలాది మంది ప్రేమికుల మధ్య, ఈ లక్షలాది మంది అభిమానుల మధ్య నాకు ఏ రకమైన సెక్యూరిటీ అవసరంలే. మరోవైపు పదవులు లేకపోయినప్పటికీ నేను తిరుగుతున్న సమయంలో ప్రజల ఆవేదన, ఆక్రోశం చూశానన్నారు. రాజకీయంగా గాడ్ ఫాదర్ ఎవరూ లేరన్నారు పొంగులేటి. తనకు గాడ్ ఫాదర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలని తెలిపారు. కొద్దిమంది అంటున్నారు పినపాకకు నీకేమి పని అంటున్నారని అన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు వచ్చానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ బరిలో 3 గెలిపిస్తే మరో 2 ముందే టీఆర్ఎస్ లో చేరారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేశానని తెలిపారు. ఈ మధ్య కొద్దిమంది అంటున్నారు పినపాకలో నీకేం పని అని. ఈ రోజు కాదు నేను వచ్చింది. రాజకీయంలో నేను ఎప్పుడైతే వచ్చానో ఆనాడే పినపాక నియోజకవర్గాల్లోకి వచ్చాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 గెలిస్తే పాయం గారికి నాకంటే ముందే ఏ కారణం చేత ఎలా మిగతా 2 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారో మనకు తెలియదు కాదు. టీఆర్ఎస్ పార్టీలోకి పైన తర్వాత ఇందాక పాయం గారు చెప్పారు, అసెంబ్లీలోకి వెళ్లాలన్నా, అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యలు చెప్పాలన్నా, ప్రజల కష్ట సుఖాలు అసెంబ్లీ ద్వారా వినిపించాలి అన్నా ఏ రకమైన ఇబ్బందులు ఆనాడు ఫేస్ చేశారో పాయం గారు స్పష్టంగా చెప్పారు. అన్ని పరిస్థితులు చూశాం, కష్ట సుఖాలు చూసి 2 సంవత్సరాలు పైచిలకు అయిన తర్వాత ఈనాటి ముఖ్యమంత్రి పెద్దల కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మాట మీద టీఆర్ఎస్ పార్టీలో చేరింది లగాయతు. ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నవారు, ఈనాడు టీవీల ముందుండి కూర్చొని చూస్తున్నవారు, సీనన్నకి ఏమి జరిగింది, సీనన్నతో పాటు ప్రయాణించే నాయకులకి ఏమి జరిగింది అనేది ప్రత్యేకంగా ఈ రోజు నేను చెప్పక్కర్లేదు. అయితే ఈ మాటలు ప్రభుత్వం పెద్దల చెవిన పడగా తాజాగా బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ సర్కార్ జలకిచ్చింది. పొంగులేటి సెక్యూరిటీని కుదించింది. కాగా 3+3 నుంచి 2+2కు గన్మెన్లను తగ్గించింది. ఇక మరోవైపు క్యాంప్ ఆఫీస్లో ఉండే 4+1 సెక్యూరిటీని పూర్తిగా తొలగించింది బీఆర్ఎస్ సర్కార్. దీంతో పొంగులేటి ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించింది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరహాలోనే మరో లీడర్కి షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరులు బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు గన్మెన్ను తొలగించింది. ప్రదీప్ రావుకు 2+2 సెక్యూరిటీ కల్పించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు గన్మెన్లను తొలగించింది. 7 ఏళ్లుగా 4 గన్మెన్లు ప్రదీప్ రావుకు భద్రత కల్పిస్తుండగా ఇప్పుడు ఆ 4 గన్మెన్లను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అటు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటే ప్రదీప్ రావు కూడా ఆగస్టు 7న ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. తరువాతి కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం అయితే గన్మెన్ల తొలగింపుపై ప్రదీప్ రావు తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరడంతో కక్ష సాధింపు ధోరణితో గన్మెన్లను తొలగించారని ప్రదీప్ రావు ఆరోపించారు. గత 7 ఏళ్లుగా ఉన్న 2+2 గన్మెన్లను సడన్ గా తొలగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణహాని ఉంటేనే కదా గన్మెన్లను కేటాయించిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నా అంతు చూస్తానని బెదిరించారని ప్రదీప్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గన్మెన్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రదీప్ రావు ప్రశ్నించారు. తనకు ఏదైనా జరగకూడనిది జరిగితే అందుకు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎర్రబెల్లి ప్రదీప్ రావు మండిపడ్డారు. నాకు 2+2 అంటే 4 గన్మెన్లతోని రక్షణ కలిగించారు. అంటే ప్రాణహాని ఉంటేనే కదా 4 గన్మెన్లతోని రక్షణ కలిగించింది. కానీ ఈ మధ్యనే నేను పార్టీ మారినా అని కక్ష సాధింపు చర్యలుగా మా గన్మెన్లను సడన్గా పోలీస్ క్వార్టర్స్కు రమ్మని ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? వరంగల్ ప్రజానికం ఆలోచించాలి. రాబోయే రోజులలో దీని మీద న్యాయం జరిగేటట్టు చూడాలి. రెండవది, నేను దీన్ని ఎందుకు తొలగించిందని సిపి గారిని అడుగుదామన్నా మాకు అందుబాటులోకి రావట్లేదు. అంటే వారికి ఫోన్ చేసి మాట్లాడదామని ప్రయత్నం చేసినాం, కానీ వారు ఏదో కారణాలతో ఎత్తలేకపోయారు. మరలా కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఇక లోకల్ ఎమ్మెల్యే కొన్ని రోజుల కిందనే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం, వీళ్ళు అంతు చూస్తా చేస్తా, ఎక్కడి నుంచో వచ్చిండ్రు, ఏదో చేస్తా అని మాట్లాడిన సందర్భాలు కూడా ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. అయినా కక్ష సాధింపు చర్యలతోని ఇప్పుడు ప్రభుత్వం తీసేయటం ఎంతవరకు సమంజసం? రాబోయే రోజులలో ఏదన్నా జరగరాంది జరిగితే మాత్రం దానికి ప్రభుత్వం లోకల్ ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తమకు నిధులు ఇవ్వడం లేదని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ విమర్శలను బహిరంగంగానే ప్రకటించారు. అయితే తన సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం కొంత ఆచితూచి వ్యవహరించిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే స్థానంలో ఉండటం, రాజ్యాంగబద్ధమైన అంశాలపై చట్టాలు తెలిసిన వ్యక్తి కాగా ప్రభుత్వం వెనకడుగు వేసిందనే చెప్పవచ్చు. అయితే రాజా సింగ్ విషయంలో మాత్రం ప్రభుత్వం కడువుగానే వ్యవహరించిందని తెలుస్తోంది. ఇదే సెక్యూరిటీ విషయంలోనైనా, తన వాహనం విషయంలోనైనా తన అధికారాలను చూపించింది. రాజా సింగ్ అంటే దేశంలో తెలియని వ్యక్తి ఉండడు. అలాగే ఆయనకు శత్రువులు కూడా ఎక్కువే. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం తొలుత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్తో పాటు సెక్యూరిటీని నియమించింది. అయితే కొన్ని రోజుల నుంచి తన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మరమ్మతులకు వెళ్తుంది. తన నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా వాహనం ఆగిపోయింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వానికి, ఐబీ వాళ్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు రాజా సింగ్. ధనిక రాష్ట్రంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు డబ్బులు లేవా అంటూ ఇంటెలిజెన్స్ ఐజీకి రాజా సింగ్ లేఖ రాశారు. అయితే రాజా సింగ్ విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే పొద్దున లేస్తే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటారని చెప్పేసి లైట్గా తీసుకుంది. కానీ రాజా సింగ్ను మాత్రం భద్రతా లోపంగా ఏవైనా జరగరాని సంఘటనలు ఎదురైతే ఎవరిది బాధ్యత అనేది ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పవచ్చు.
ఇలా కేవలం ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధుల విషయంలోనే కాదు, గ్రామస్థాయి సర్పంచ్ల పరిస్థితి కూడా అంతే. అక్కడ సెక్యూరిటీ ఉండదు, కానీ వాళ్లకు రావాల్సిన రాష్ట్ర వాటా నిధులను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ముర్రో అంటున్నారు. ఇలా అనేక మంది సర్పంచ్లు నిధులు రాక, చేసిన అప్పులు తీరక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. అప్పులు బోడటానికి కూలీలుగా మారిన సర్పంచ్లు ఉన్నారు. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత కల్పించకపోవడంతో కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఎప్పటి నుంచో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో తాజాగా ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు శ్రీనివాసరెడ్డి. తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా గట్టిగా పోటీ చేస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు ఎదురు చూశానని, ఇంకా ఓపిక లేదని, ఇంకెప్పుడు అవకాశం ఇస్తారంటూ సూటిగానే ప్రశ్నించారు. దీంతో గన్మెన్లను తగ్గించడం, ఎస్కార్ట్ తొలగించడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు సెక్యూరిటీ తొలగింపుపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరంటూ ఉత్కంఠంగా మారింది.